రెండు ముఖాలతో ఆంజనేయుడు దర్శనమిచ్చే చోటు. ఇప్పటికీ సీతమ్మ తల్లి కన్నీటి చారలు కనిపించే చోటు. ఒక ముఖం ఆంజనేయునిగా, మరొక ముఖం నారసింహునిగా, శంఖచక్రాలను ధరించి హృదయంలో సీతారాములను కలిగి ఉన్న అంజన్నగా పిలువబడే కొండగట్టు ఆలయమది. నేటికి దేవతలు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారనేందుకు ఎన్నో నిదర్శనాలు. బేతాళస్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. అరణ్యవాస సమయంలో రామయ్య కష్టాలు చూసి బాధపడ్డ సీతమ్మ తల్లి కన్నీటి పర్యంతమయ్యారట. అందుకే ఇక్కడ సీతమ్మ తల్లి కన్నీటి చారలు కనిపిస్తాయి. 40 రోజులు కొండగట్టు అంజన్నను కొలుచుకుంటే తప్పకుండా సంతానం ప్రసాదిస్తారు. గాలి సోకిన వాళ్లకి విముక్తి దొరుకుతుంది. ఎలాంటి అనారోగ్యమైనా దూరమైపోతుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ముచ్చంపేట అనే ఊరు. ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు అందులో కొంత భాగం ఇక్కడ పడి అదే కొండగట్టుగా రూపాంతరం చెందింది. అంజన్న స్వయంభువై వెలిసిన క్షేత్రమిది. అడిగిన వారికి లేదనకుండా కోరిన కోర్కెలు తీర్చే తెలంగాణ వాసుల